చింటూ చిన్నారి అన్న చెల్లెళ్ళు. చింటూ 2వ తరగతి, చిన్నారి 1వ తరగతి చదువుతున్నారు. వాళ్ళిద్దరూ ఎంతో తెలివైన వాళ్ళు, పైగా బుద్ధిమంతులు. అమ్మా నాన్న ఉపాధ్యాయులే కాదు, పెద్దవాళ్ళెవరైనా గౌరవంగా ఉంటారు. ఒకసారి వాళ్ళ స్కూలుకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరోజు పొద్దున్నే పేపరు చదువుకుంటున్న తండ్రి దగ్గరకు వెళ్లారు. చిన్నారి చెంగుమని ఆయన ఒళ్ళో గువ్వపిట్టలా కూర్చుంది. అప్పుడు చింటూ, నాన్నా, మమ్మల్ని సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్లవా? అమ్మమ్మ ఎంచక్క ఎన్నెన్నో కథలు చెప్తుంది. మామయ్య మాతో మంచి ఆటలాడిస్తాడు. అత్తయ్య మాకిష్టమైన పిండి వంటలెన్నో చేసి పెడుతుంది అన్నాడు. అప్పుడు చిన్నారి, అంతేకాదు నాన్నా, మాకు అమ్మమ్మ ఉండే ఆ పల్లెటూరంటే చాలా ఇష్టం. అక్కడ ఊరంతా చెట్లే, చెట్ల నిండా పూలు పళ్ళు, చెట్ల మీద కాకులు, పిచ్చుకలు, రామచిలుకలు, ఎన్నో పక్షులు. అబ్బా, చూడటానికి ఎంత బాగుంటుందో. కనీసం మా ఇద్దరినైనా అక్కడికి పంపించు అంది. తండ్రి నవ్వుతూ సరేనన్నాడు. ఒక ఆదివారం నాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో దిగబెట్టి మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలని వెంటనే వెళ్ళిపోయాడు. చింటూ చిన్నారికి ఒకటే సంబరం. అమ్మమ్మ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకుంటుంది. రోజూ పప్పు, మంచి ఆవు నెయ్యి వేసి అన్నం ముద్దలు కలిపి తినిపించేది. తనతో పాటు రాములవారి గుడికి తీసుకెళ్లి పూజారి గారి చేత తలపై శటగోపం పెట్టించేది. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయించేది. అత్తయ్య కరకరలాడే చేగోడీలు, జంతికలు, కజ్జికాయలు, అరిసెలు చేసి పెట్టింది. మామయ్య పిల్లలిద్దరినీ తనతో పాటు పొలానికి తీసుకెళ్లి బోలెడు కబుర్లు చెప్పేవాడు. చింటూ చిన్నారి ఆ పొలమంతా తిరుగుతూ తరువాత తోటలోకి వెళ్లి చెట్లెక్కి ఆడుకునేవారు. పక్షుల కిలకిలా రావాలకు పులకించిపోయేవారు. చీకటి పడగానే భోజనం పూర్తి చేసిన తర్వాత వాళ్ళిద్దరినీ అమ్మమ్మ ఆరుబయట తన మంచం మీద చెరో పక్క పడుకోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పేది. అలా ఒక్కరోజు కూడా బోరు కొట్టకుండా సెలవులను ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఇద్దరు. ఒకరోజు పగటి సమయంలో అమ్మమ్మ చింటూ చిన్నారులను ఇద్దరినీ దగ్గరగా పిలిచి, మీ ఇద్దరికీ ₹1 బిల్లు ఇస్తాను. 2 వీధులు దాటిన తర్వాత రాములవారి గుడికి ఎదురుగా కిరాణా దుకాణం ఉంది. ఇవాళ సాయంత్రానికి పూజకు అగరొత్తులు కావాలి. అక్కడికి వెళ్లి తెచ్చిపెట్టండి అంది. చింటూ చిన్నారి ఉత్సాహంగా ₹1 బిల్ల తీసుకుని పరుగులు తీశారు. కిరాణా దుకాణానికి చేరేలోగా ఆ వీధి చివర వాళ్లకి ఒక ముసలి వ్యక్తి రోడ్డు మీద పడిపోయి కనిపించాడు. ఇద్దరూ అతడికి దగ్గరగా వెళ్లి చూశారు. అతనికి బాగా గెడ్డం పెరిగి ఉంది. తాతా, ఏమైంది, పడిపోయావు అంటూ చిన్నారి అతన్ని పట్టుకుని కుదిపింది. అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు బాగా లోతుకుపోయి ఉన్నాయి. ముఖం పీక్కుపోయి ఉన్నది. చిన్నారి గబగబా గుడిలోకి వెళ్ళింది. అక్కడ్నుంచి ఒక ఖాళీ కొబ్బరి చిప్ప నిండా మంచినీళ్లు పట్టుకుని వచ్చి ఆ తాతకి తాగించింది. అప్పుడతను కొద్దిగా నోరు విప్పి మాట్లాడగలిగాడు. నేను పొరుగురివాడినమ్మా, నిన్నంతా భోజనం లేదు. పైగా నడిచి రావడంతో కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా ఎంతో దూరం నడిస్తే గాని నేను వెళ్లాల్సిన ఊరు రాదు. కొంచెం చెయ్యి అందించండి తల్లి, నెమ్మదిగా నడిచి వెళతాను అన్నాడు తాత. చింటూ చిన్నారిలకు ఆ వ్యక్తి మీద జాలి కలిగింది. ఉండు తాత, ఇలా కూర్చో, నేనిప్పుడే వస్తాను అంటూ చింటూ దగ్గర్లో ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి చేతిలోని ₹1 బిల్లతో ఒక రొట్టె కొనుక్కుని వచ్చి అతడికి తినిపించాడు. దాంతో ఆ ముసలి వ్యక్తి బాగా తేరుకున్నాడు. వాళ్ళిద్దరి తలల మీద చెయ్యి పెట్టి, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మీకు మంచి బహుమతి కూడా ఇస్తాడు. మీరిద్దరూ నా ప్రాణం కాపాడారు. ఇంక వెళ్ళొస్తాను పాపా, బాబూ అంటూ దీవించి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడతను. చింటూకి చిన్నారికి అప్పుడు గుర్తొచ్చింది తాము అగరొత్తులు కొనాలి అన్న విషయం. ఇప్పుడు అమ్మమ్మకి ఏమని చెబుదాంరా అన్నయ్య అంది చిన్నారి. మామయ్య తిడతాడేమో అనే భయంతో చింటూ పోయిందని చెబుదాంలే అన్నాడు. అలా అబద్ధం చెప్పడం తప్పు కదరా అంది చిన్నారి.
తప్పేలే, కాని ఏం చేస్తాం, ముందైతే ఇంటికి వెళ్దాం పదా అన్నాడు చింటూ. ఇద్దరూ నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరారు. ఉత్సాహంగా వెళ్లిన పిల్లలు నీరసంగా ఏడుపు ముఖాలతో వచ్చేసరికి అమ్మమ్మ ఆదుర్దా పడింది. ఎక్కడైనా కిందపడి దెబ్బలు తగిలించుకున్నారేమో అని. ఏమైందర్రా, అలా ముఖాలు వేలాడేసుకునొచ్చారు, అగరొత్తులేవి అని అడిగింది. మరేమో రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టేశామమ్మమ్మా, అగరొత్తులు తేలేదని దేవుడికి కోపం వస్తుందా అంటూ ఏడుపు లంకించుకున్నారు పిల్లలిద్దరూను. ఇంతకీ దేనికోసం ఖర్చు పెట్టారని బుజ్జగింపుగా అడిగేసరికి సంగతేంటో చెప్పేశారు. అప్పుడు అమ్మమ్మ సంతోషంగా ముఖం పెట్టి, ఏడవకండ్రా పిల్లలు, మీరేమీ తప్పు చేయలేదు. రూపాయి బిళ్ళ ఒక మనిషి ప్రాణం కాపాడింది కదా. దేవుడి అగరొత్తుల కోసం వాడాల్సిన రూపాయి బిళ్ళను మనిషి రూపంలో ఉన్న దేవుడి కోసమే వాడారు. అందువల్ల దేవుడికి కోపం రాదు సరికదా, మిమ్మల్ని సంతోషంగా దీవిస్తాడు. అవసరంలో ఉన్న వాళ్లకు సహాయపడటాన్ని మించిన పూజ లేదు అంటూ అనునయించింది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మామయ్య, అంతేకాదు పిల్లలు, దేవుడు మీకు మంచి బహుమతి కూడా పంపించాడు. కిరాణా దుకాణం అతను మీరు చేసిన మంచి పనిని ఊరందరికీ చెబుతూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు. నాకెంత గర్వంగా అనిపించిందో తెలుసా? ఇదిగో మీ బహుమతి అంటూ వాళ్ళిద్దరికీ చెరొక చాక్లెట్ ఇచ్చాడు. మానవ సేవే మాధవ సేవ అని పెద్దవాళ్ళు చెప్పడం విన్నారా? అంటే అవసరంలో ఉన్న తోటి మనుషులకు సేవ చేస్తే దేవుణ్ణి పూజించినట్టే అని అర్థం. ఈ విషయం తెలియకపోయినా చింటూ, చిన్నారి ఆకలితో ఉన్న ఆ వ్యక్తికి ఆహారం అందించి ప్రాణాలు నిలబెట్టారు. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్లే కాదు, దేవుడు కూడా సంతోషించి మామయ్య ద్వారా బహుమతి పంపించాడు. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడం కన్నా అవసరంలో ఉన్న ఇంకో వ్యక్తి కోసం ఖర్చు పెట్టడం ఎప్పుడైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. అన్నం పెట్టడమో డబ్బులు ఖర్చు పెట్టడమో మాత్రమే కాదు, సాయం ఏ రూపంలో అయినా చేయవచ్చు. మీ తరగతిలో వెనుకబడి ఉన్న మీ స్నేహితులకు పాఠాలు అర్థం చేయించి వాళ్లకు మంచి మార్కులు వచ్చేలా కూడా సాయపడవచ్చు. డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవరు అవసరంలో ఉన్నారు, ఎవరు అవసరంలో ఉన్నట్టు నటిస్తున్నారు అనేది తెలుసుకుని సాయం చేయాలి.